వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫోకస్. మూడంటే మూడే సెకండ్లు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు అలా వచ్చి హడలెత్తించేసింది. జనాన్ని మొత్తం పరుగులు పెట్టించేసింది. 55 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన భూకంపానికి కారణం ఏంటి? మళ్ళీ భూకంపాలు వస్తాయా? ఆఫ్టర్ షాక్స్ ఎఫెక్ట్ ఎలా ఉండిపోతోంది? 55 ఏళ్ల తర్వాత మళ్లీ భారీ భూకంపం భయపెట్టింది. సెకండ్ల పాటు కంపించిన భూమి కలకలం రేపింది. అసలు ఈ స్థాయిలో భూకంపం ఎందుకు వచ్చింది? మనం డేంజర్ జోన్ లో ఉన్నామా? మళ్లీ భూకంపాలు వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంది? అసలు నిపుణులు ఏమంటున్నారు? లెట్స్ వాచ్. 55 ఏళ్ల తర్వాత మళ్లీ ఆరెంజ్ ఎర్త్ షేక్. తెలుగు రాష్ట్రాలు డేంజర్ జోన్ లో ఉన్నాయా? భారీ భూకంపం ఎందుకొచ్చింది? మళ్లీ వచ్చే ఛాన్స్ ఉందా? హైదరాబాద్, విజయవాడ సేఫేనా? సైంటిస్టులు ఏమంటున్నారు? అప్పుడు భద్రాచలం పరిసరాలు, ఇప్పుడు ములుగు జిల్లా మేడారం. 55 ఏళ్ల తర్వాత మళ్లీ ఆరెంజ్లో భూకంపం భయపెట్టింది. కొన్ని సెకండ్ల పాటు ప్రకంపనలు దడపుట్టించాయి. ప్రకంపనలు మళ్లీ వస్తే పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. ఓ భారీ భూకంపం వచ్చాక అక్కడే మళ్లీ వస్తే ఆ తర్వాత కొన్ని నెలల పాటు ప్రకంపనలు వస్తూనే ఉంటాయని చాలాసార్లు రుజువైంది. దీంతో మళ్లీ భూప్రకంపనలు వస్తాయా అంటే అవుననే అంటున్నారు సైంటిస్టులు. వచ్చే కొన్ని వారాల్లో మరోసారి ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన దానితో పోలిస్తే ఈ ప్రకంపనల తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉంది. పాత భవనాలు, పగుళ్లు గల నిర్మాణాలను ఖాళీ చేయడమే బెటర్ అని, లేకుంటే ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. భూకంపం వచ్చింది, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా రికార్డ్ అయినాయి. ఎందుకన్నా ముందు 69లో ఇదే ఏరియాలో ఎర్త్క్వేక్ వచ్చింది భద్రాచలం రీజియన్లో. అది 5.7 మ్యాక్సిమం ఉంది. నెక్స్ట్ ఇంకా మిగతా ప్లేస్లు ఏదైతే హైదరాబాద్లో ఫీల్ అయిందన్నది అదే వేవ్స్ ఇక్కడ ఫీల్ అయ్యారు, కానీ ఇక్కడ కొత్తగా వచ్చిన ఎర్త్క్వేక్స్ ఏం కాదు. అది ఆ ఎర్త్క్వేక్ వచ్చింది కాబట్టి దాని తర్వాత కూడా ఆఫ్టర్ షాక్స్ అని వస్తాయి అనమాట. ఒక 5 మాగ్నిట్యూడ్ వచ్చినాయంటే దానికైనా తక్కువ ఎర్త్క్వేక్స్ వస్తూనే ఉంటాయి. సో ఈ రిస్క్ మనం ప్రిపేర్ అయి ఉండాలి. దీనికి అనుగుణంగా మనం కట్టుకున్న బిల్డింగ్స్ కానీ ఏమన్నా ప్రిపేర్ అవ్వ. వాస్తవానికి ఈ భూమిపై భూకంపం రాని ప్లేస్ అంటూ ఏదీ లేదు. ఏదో ఒక సమయంలో ప్రకంపనలు రావడం కామన్. భూమి లోపల నిరంతర కదలికలు వస్తూనే ఉంటాయి. సాధారణ ప్రదేశాల్లో భూ ప్రకంపనలు వచ్చినప్పుడు మనుషులు చనిపోయే అవకాశాలు తక్కువ. అదే ఇళ్ళు, భవనాలు ఉన్న చోట వస్తే అవి కూలిపోవడం వల్ల మరణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సునామీలు, మంచు తుఫాన్లు, కొండరాళ్లు విరిగిపడినప్పుడు ప్రాణహాని మరింత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల భూ ప్రకంపనలు వస్తే విశాలమైన ప్రదేశాలకు వెళ్లాలని ప్రజలకు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. బుధవారం ఉదయం 7:27 స్వల్ప భూకంపం తెలుగు రాష్ట్రాల వెన్నులో వణుకు పుట్టించింది. కొన్ని సెకండ్ల పాటు కంపించిన భూమి కలకలం రేపింది. కొన్ని ప్రాంతాల్లో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరికొన్ని ప్రాంతాల్లో అసలు ఎర్త్క్వేక్ వచ్చినట్లే తెలీదు. ఎందుకంటే భూకంప తీవ్రత పెద్దగా లేదు. 2-3 సెకండ్లే కావడంతో ఎవరూ గుర్తించలేకపోయారు. అదే ఇంకొన్ని ప్రాంతాల్లో గోడలకు పగుళ్లు, వస్తువులు కింద పడ్డాయి. మళ్లీ భూకంపం రావచ్చన్న వదంతుల నడుమ చాలా గ్రామాల్లో జనం సాయంత్రం దాకా రోడ్ల మీదే గడిపారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప కేంద్రం నుంచి 225 కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. హైదరాబాద్ సహా ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, జనగామ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. 1969లో భద్రాచలం పరిసరాల్లో ఇదే తీవ్రతతో భూకంపం వచ్చింది. మళ్లీ 55 ఏళ్ల తర్వాత ఆ తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. భూమి పగుళ్లలో ఒత్తిడితో స్థానచలనం జరిగి భూకంపాలు వస్తూ ఉంటాయి. హైదరాబాద్, భద్రాచలం, ఏటూరు నాగారం, ములుగు తదితర ప్రాంతాలు జోన్ 3లో ఉన్నాయి. కానీ జోన్ 5లో ఉన్న ఉత్తర భారతంలోని ప్రాంతాలతో పోలిస్తే మన దగ్గర తీవ్రత తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో జనం భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ములుగు నుంచి 50 కిలోమీటర్లు ఈశాన్యం వైపు ఏటూరు నాగారం భూకంప కేంద్రంలో రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతగా భూకంపం నమోదైంది. గతంలో 1969, 2018లో కొత్తగూడెం, భద్రాచలంలో ప్రకంపనలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలపై తెలంగాణ విపత్తు నిర్వహణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ములుగు జిల్లా మేడారం దగ్గర భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చెప్పింది. భూమికి 40 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. భూకంప కేంద్రం ఎక్కువ లోతులో ఉన్నందున తీవ్రత తక్కువగా ఉందని చెప్పింది. ములుగులో భూకంప కేంద్రం గుర్తించిన నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ ఘటనపై జోరుగా చర్చ నడుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 31న మేడారం ప్రాంతంలో భారీ వర్షంతో పాటు టోర్నడో తరహాలో బలమైన ఈదురుగాలు వీచాయి. సుమారు 50,000 చెట్లు నేలకూలాయి. ఏటూరు నాగారం నుంచి మేడారం మీదుగా
తాడ్వాయి మండలం గోనెపల్లి వరకు దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో ఈ నష్టం జరిగింది. ఇప్పుడు అదే ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించడంతో ఆ ఘటనతో దీనికేమైనా సంబంధం ఉందా అనే కోణంలో చర్చ జరిగింది. అయితే వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులకు భూ ప్రకంపనలకు సంబంధం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ భూకంపంతో గోదావరి బేసిన్ మొత్తం షేక్ అయిందని భూగర్భ శాస్త్రవేత్త బివి సుబ్బారావు అన్నారు. ఈసారి వచ్చిన భూకంపానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కూడా ఓ కారణం కావచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పరిసర ప్రాంతమంతా ఎటువంటి నిర్మాణాలకు పనికిరాదని గతంలో కేంద్రం మ్యాప్ డిజైన్ చేసిందని ఆయన స్పష్టం చేశారు. డిజాస్టర్కు అనుకూలంగా ఉండే ఏరియాల్లో నిర్మాణాలు చేయకూడదని, అక్కడ వాటర్ స్టోర్ చేయడంతో ప్రెజర్ వల్ల కూడా ఇది జరగవచ్చని అభిప్రాయపడ్డారు. మనం కాళేశ్వరం 3 బ్యారేజీలు కట్టాము. వాటి కింద ఫౌండేషన్ స్టోన్ అంతా కూడా రాతి శిలలు, కొద్దిపాటిగా బొగ్గు గన్లు ఉండి ఉంటాయి. చాలా ఏళ్ల కిందటే, దశాబ్దాల కిందటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక మ్యాప్ పబ్లిష్ చేసింది. ఈ ప్రాంతం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి పనికి రాదు అని. ఎప్పుడైతే నీళ్లు నిల్వ చేయడం మొదలెడతామో ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్స్ అంటారు. ఆ ప్రెషర్ తోటి నీళ్లు సడన్గా అక్కడ అంత భారీ ఎత్తున నీళ్లను మనం నిల్వ చేస్తూ ఉంటే దాని ప్రభావం భూకంపాలు జరుగుతాయని, అలా వచ్చిన కేస్ స్టడీస్ కూడా సపరేట్ సబ్జెక్ట్ కింద ట్రీట్ చేశారు. అర్ధ శతాబ్దం తర్వాత తెలుగు రాష్ట్రాలలో భూకంపం ఏర్పడడం, అదీగాక గోదావరి పరివాహక ప్రాంతంలో భూకంపం డేంజర్ సిగ్నల్ అంటున్నారు సైంటిస్టులు. వీక్ జోన్లు పెరగడం వల్ల తీవ్రత ఎక్కువ కావచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిక్టర్ స్కేల్ తీవ్రత 6లోపే ఉండడంతో కంగారు పడాల్సిన పని లేదని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలని షేక్ చేసిన భూకంప కేంద్రం ములుగు జిల్లా మేడారం. గతంలో ఇక్కడ భీకర గాలులు, వరదలు బీభత్సం సృష్టించాయి. 50,000కు పైగా చెట్లు కూలిపోయాయి. ఇప్పుడు ఎర్త్ క్వేక్ వైబ్రేషన్స్ ఇక్కడే మొదలయ్యాయి. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? గతంలో తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు ఎప్పుడెప్పుడొచ్చాయి? హైదరాబాద్ నగరం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 13 సార్లు భూకంపాలు వచ్చినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. 1843, 1876, 1982, 1993లో సంభవించిన భూ ప్రకంపనలను అంచనా వేగా తక్కువ తీవ్రతతో ఏర్పడినట్లుగా నిర్ధారించారు. ఏప్రిల్ 2020లో రామగుండం ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 4.8 పాయింట్లుగా నమోదైందని ఎన్జీఆర్ఐ గణాంకాలు చెబుతున్నాయి. 2022లో గచ్చిబౌలి ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రత 3.8గా నమోదైంది. రిక్టర్ స్కేల్పై సూక్ష్మస్థాయి భూ ప్రకంపనాలతో నష్టం కూడా ఉండదని, మౌలిక నిర్మాణాలపై ఏమాత్రం ప్రభావం చూపదని సైంటిస్టులు స్పష్టం చేశారు. 1969లో ఏప్రిల్ 13న భద్రాచలం పరిసరాల్లో ఇంతకన్నా ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించింది. సుమారు 55 ఏళ్ల తర్వాత తాజాగా ఆ స్థాయిలో భూ ప్రకంపనలు వచ్చాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెప్పారు. అప్పుడు రిక్టర్ స్కేల్పై 5.7 తీవ్రత నమోదైందని అంటున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో అప్పుడప్పుడు భూమి కంపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రకంపనలు అలజడి రేపాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, జనగామ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండ, భూపాలపల్లితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లెందు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. అటు మహారాష్ట్రలోని గడ్చిరోలిలో కూడా భూమి కంపించింది. దాదాపు భూమి లోపల 40 కిలోమీటర్ల లోతు నుంచి రేడియేషన్ వచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు, బుట్టాయగూడెం, టీ నర్సాపురం మండలం బొర్రాంపాలెం, జంగారెడ్డిగూడెం సహా పలు ప్రాంతాల్లో ఉదయం 7:27 సెకండ్ల పాటు భూమి కంపించింది. జంగారెడ్డిగూడెంలోని కొత్త బస్టాండ్, రాజుల కాలనీ తదితర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరిగిందో తెలియక ఇళ్లలో నుంచి జనం బయటకు పరుగులు తీశారు. ఇలా 2 తెలుగు రాష్ట్రాలని షేక్ చేసిన స్పాట్ ములుగు. తెలంగాణలోని సమ్మక్క సారక్క అమ్మవార్లు కొలువుదీరిన ప్రాంతం. ఇక్కడి నుంచే ఎర్త్క్వేక్ వైబ్రేషన్ స్టార్ట్ అయింది. భూకంప కేంద్రం నుంచి దాదాపు 300 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది. గతంలో వరదలు, భీకర గాలులు, సుడిగుండాలు, ఇప్పుడు ప్రకంపనలు ఇక్కడే వచ్చాయి. ములుగులో అసలేం జరుగుతోంది? ఈ పరిణామాలు మహా విపత్తుకు ముందు హెచ్చరికలా? 2023 జూలై 30న జంపన్నవాగు ఉప్పొంగి కొండాయి గ్రామాన్ని ముంచేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1న భీకర గాలుల బీభత్సం ఉలిక్కిపడేలా చేసింది. ఈ విధ్వంసంతో మేడారం అభయారణ్యం సగానికి సగం నాశనమైంది. దీనికి కారణం స్క్వాల్ లైన్ ఫార్మేషన్ అని గుర్తించారు.
ఆ గాలుల బీభత్సం నుంచి తేరుకోకముందే ఇప్పుడు భూకంపం రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైంది. ఇది సంభవించిన నిమిషాల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలకు విస్తరించింది. ఈ భూకంపం రావడానికి కొన్ని నెలల ముందు బలమైన సంకేతమిచ్చిందని ములుగు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. మేడారంలో బీభత్సమైన గాలులకు 50,000 చెట్లు నేలకొరిగాయని చెప్పుకుంటున్నారు. కానీ అప్పుడు జరిగిన విధ్వంసానికి ఇప్పుడు వచ్చిన భూకంపానికి సంబంధం ఉందని చెప్పడం సరికాదని శాస్త్రవేత్తలంటున్నారు. తుఫాన్ లేదా భారీ వర్షాలు వాతావరణంపై ఆధారపడి ఉంటాయి. భూప్రకంపనలు అనేవి భూమి లోపల కొన్ని వందల కిలోమీటర్ల నుంచి వచ్చే కన్విక్షన్ కరెంట్స్ కారణంగా ఏర్పడతాయి. ఈ రెండు పూర్తిగా విరుద్ధమైనవి. ఒక శాస్త్రీయ నిర్ధారణ లేకుండా అప్పట్లో వేల చెట్లు కూలడానికి ఇప్పుడు వచ్చిన భూకంపానికి సంబంధం ఉందని చెప్పలేమంటారు. ఈ రెండు ఘటనల మధ్య 3 నెలల వ్యత్యాసం ఉంది. ఇప్పుడు భూకంప కేంద్రం 40 కిలోమీటర్ల లోతులో ఉంది. అప్పట్లో వర్ష ప్రభావం అనేది భూమికి 5 కిలోమీటర్లపై ఎత్తులో వచ్చింది. రెండింటినీ పోల్చుకుంటూ అప్పటి విధ్వంసం వల్లే ఇది వచ్చిందని చెప్పడానికి లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. నిజానికి ములుగు భూపాలపల్లి ప్రాంతంలో సింగరేణి గనుల తవ్వకం ఎక్కువ. అందువల్ల అక్కడి భూమిలో మెత్తదనం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల భూకంప తరంగాలు వేగంగా వ్యాపించేందుకు అనుకూల పరిస్థితులు భూమిలో ఏర్పడ్డాయి. నదీ పరివాహక ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉంటుంది. ములుగు మాత్రమే కాకుండా తెలంగాణ అంతటా భూమిలో గోదావరి జలాలు పెరిగాయి. ఎప్పుడైతే ఇలా నీరు పెరుగుతుందో భూమిలో ఫలకాల కదలికలు తేలికవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్లే తెలంగాణ ములుగులో భూకంప కేంద్రం ఉందంటున్నారు. భూమి లోపలి పొరల్లో జరిగే కొన్ని సర్దుబాటు కారణాలతో భూకంపాలు వస్తుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి ఉందని విశ్లేషిస్తున్నారు. వరదలు మినహా ఇతర ఏ ప్రకృతి విపత్తులు తెలుగు రాష్ట్రాల్లో లేవు. కానీ ఇప్పుడు భూకంపాలు మొదలయ్యాయి. వచ్చింది స్వల్ప భూకంపమే. కానీ భవిష్యత్తులో పెద్ద భూకంపాలు వస్తే ఎలా? ఇదే ఇప్పుడు జనాన్ని కలవరపెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఇలాంటి భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈసారి వచ్చే వాటి తీవ్రత కొంత తక్కువగా ఉంటుందంటున్నారు. కొన్ని వారాల్లో వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ ప్రకంపనలు వచ్చే సమయానికి పాత ఇళ్లు, పగుళ్లు ఉన్న నిర్మాణాల్లో నివసిస్తున్నవారు అక్కడి నుంచి సురక్షిత భవనాలకు మారడం మంచిదని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు సూచించారు. రిక్టర్ స్కేలుపై 6 లోపు వచ్చే భూకంపాల వల్ల తీవ్ర ప్రమాదాలు జరగవు. అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చే పరిస్థితి మనకు లేదు అని అంచనా వేశారు. దీని ప్రకారం తెలుగు రాష్ట్రాలకు భూకంపాలతో పెద్దగా ముప్పు లేనట్లే. అలాగని తేలిగ్గా తీసుకునే ఛాన్స్ లేదు. అప్రమత్తం అవ్వాలి. ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలను భూకంప సమస్యలు ఉండే ప్రదేశాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. నదీ పరివాహక ప్రాంతాల్లో తరచూ కోతలు ఉండే ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం మేలు. ఎందుకంటే భూకంపాలు వచ్చినప్పుడు అలాంటి ప్రాంతాల్లో భూమి కదలికలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా మరోసారి ప్రకంపనలు వస్తాయి అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది. వీటినే ఆఫ్టర్ షాక్స్ అంటారు. అంటే ఒక పెద్ద భూకంపం వచ్చాక దాని తర్వాత భూమిలో ఫలకాలు సరిచేసుకునేందుకు కొంత ప్రయత్నిస్తాయి. అప్పుడు చిన్నగా ప్రకంపనలు వస్తాయి. ఇప్పటి నుంచి మరోసారి భూకంపం వస్తే అప్రమత్తంగా ఉండడం తప్ప చేయగలిగిందేమీ లేదంటారు సైంటిస్టులు. చరిత్రను చూస్తే తెలుగు రాష్ట్రాల్లో భారీ భూకంపాలు తక్కువే. అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంతకీ భూకంపాలు ఎలా వస్తాయి? రిక్టర్ స్కేల్ పై ఎలా కొలుస్తారు? భూకంప తీవ్రత 6 కంటే ఎక్కువగా ఉంటే అసలేమవుతుంది? ఇక తెలుగు రాష్ట్రాలు ఏ జోన్లో ఉన్నాయి? భూకంపాలు వచ్చే ఛాన్స్ ఉందా? హైదరాబాద్, విజయవాడ ఈ రెండు సేఫేనా? భూమిలో ప్రధానంగా 16 రకాల పలకలు ఉంటాయి. ఇవి ప్రతిరోజు వివిధ దిశల్లో పయనిస్తూ ఉంటాయి. ప్రస్తుతం భారతదేశం ఉన్న ఫలకం ఉత్తర దిశలో ఏటా 5 సెంటీమీటర్లు పయనించి ఆసియా పలకతో ఢీకొంటుంది. ఈ ఢీకొనే క్రమంలో ఏర్పడే ఒత్తిడి పలక లోపలికి విస్తరించి ఎక్కడైతే భూమి లోపల పొరలు, పగుళ్లు లేదా ఫాల్ట్స్ ఉంటాయో అక్కడికి చేరుతుంది. అలా 100 ఏళ్ల పాటు ఒత్తిడి పెరిగిన తర్వాత ఆ ఒత్తిడి భూమి లోపల ఉన్న రాళ్ల శక్తిని అధిగమించినప్పుడు పొరల్లో కదలికలు వచ్చి భూకంపం సంభవిస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. భూకంప తరంగాలు ఉత్పన్నమై వివిధ దిశల్లో పయనించేటప్పుడు వాటి ప్రభావం తెలుస్తుంది. భూమి లోపల ఉన్న పలకల కదలికల వల్ల కొన్ని ప్రాంతాల్లో తరచుగా భూకంపాలు రావడానికి అవకాశం ఉంటుంది. భూకంపాలు ఆ ప్రాంత ఉపరితలాన్ని బలహీన ప్రాంతంగా మారుస్తాయి. ఇలాంటి బలహీన ప్రాంతాలను సిస్మిక్ ప్రాంతాలు లేదా భూకంప ప్రభావిత ప్రాంతాలు అంటారు. భూగోళంలోని అన్ని ప్రదేశాల్లో భూకంపాలు నిరంతరం వస్తూ ఉంటాయి. కొన్నింటిని మనం కనీసం గుర్తించలేం. రిక్టర్ స్కేల్పై తీవ్రత 3.5 కంటే తక్కువ ఉంటే మానవులు గుర్తించలేరు. రోజుకు 1000 సార్లు సంభవిస్తాయి. 3.5 నుంచి 5.4 తీవ్రత ఉంటే కిటికీలు, కిచెన్ వస్తువులు కదులుతాయి. ఏడాదికి 49,000 సార్లు వస్తాయి. విధ్వంసం ఉండదు. 5.5 నుంచి 6 తీవ్రత ఉంటే భవనాలు, నాణ్యత లేని నిర్మాణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఏడాదికి 6,200 సార్లు వస్తాయి. 6.1 నుంచి 6.9 తీవ్రత ఉంటే 100 కిలోమీటర్ల వైశాల్యంలో తీవ్రత ఉంటుంది. 7 నుంచి 7.9 వద్ద తీవ్రత ఉంటే పెద్ద భూకంపాలు.
ఆస్తి ప్రాణ నష్టం అధికంగా ఉంటుంది. 8 కంటే ఎక్కువ ఉంటే తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది. ఏడాదికి ఒకసారి వస్తుంది. అతిపెద్ద భూకంపాలంటే రిక్టర్ స్కేలుపై 9 తీవ్రత ఉంటుంది. ఇప్పటిదాకా 3 సార్లు వచ్చాయి. 1960లో చిలీ, 1964లో అలాస్కా, 2004లో ఇండోనేషియా, భారతదేశంలో వచ్చాయి. ఇక భూకంపాలు నిర్ణీత వ్యవధిలో అంటే 1 నిమిషంలోపే వస్తాయి. అన్ని వేళల్లో సంభవిస్తాయి. వీటి వల్ల ప్రాణ నష్టం అధికంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఉంటాయి. భూకంపాల వల్ల చమురు బావులు, గ్యాస్ పైపులు పగిలి అగ్ని ప్రమాదం సంభవించవచ్చు. సునామీ కూడా సంభవిస్తుంది. మన దేశంలో భూకంపాలు ఎక్కువగా హిమాలయ పర్వతపాదాల దగ్గర సంభవిస్తాయి. దేశంలో తరచుగా అసోం, గుజరాత్, మహారాష్ట్ర, జమ్మూ, బీహార్లో వస్తున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్రకారం భూకంప ముప్పు తీవ్రత అంచనాల ఆధారంగా భారత్ను మొదట్లో 5 జోన్లుగా విభజించారు. 1993లో వచ్చిన లాతూర్ భూకంపం తర్వాత జోన్ 1ని జాబితా నుంచి శాస్త్రవేత్తలు తొలగించారు. ఇప్పుడు 4 జోన్లు మాత్రమే ఉన్నాయి. దీని ప్రకారం భారత్లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఏదో ఒక సందర్భంలో భూకంపం వచ్చే ముప్పుంది. భూకంపాల ప్రమాదం చాలా ఎక్కువగా ఉండే ప్రాంతాలను జోన్ 5లో చేర్చారు. అంటే ఈ జోన్లోని ప్రాంతాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తాయి. అవి కూడా చాలా ఎక్కువ తీవ్రతతో భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని కలిగిస్తాయి. ఈ ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్పై 7 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చే అవకాశాలుంటాయి. దేశంలోని 11% భూభాగం ఈ జోన్ 5లో ఉంది. జమ్మూ కశ్మీర్, పశ్చిమ మధ్య హిమాలయాలు, ఉత్తర బీహార్, మధ్య బీహార్, ఈశాన్య రాష్ట్రాలు, రన్ ఆఫ్ కచ్, అండమాన్ నికోబార్ దీవులు ఈ జోన్ 5లో ఉన్నాయి. అంటే ఈ ప్రాంతాల్లోని జనం హై రిస్క్లో ఉన్నట్లు అర్థం. జోన్ 4లోని ప్రాంతాలకు భూకంప ప్రమాదం ఎక్కువే. రిక్టర్ స్కేలుపై 6-7 తీవ్రతతో భూకంపాలు సంభవించే ఛాన్స్ ఉంది. అంటే ప్రకంపనలతో ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ఈ జోన్ 4లో దేశ రాజధాని ఢిల్లీ ఉంది. అలాగే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర పంజాబ్, చండీగఢ్, లడక్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్లోని కొంత ప్రాంతం ఈ జోన్లోకి వస్తాయి. ఇక జోన్ 3 ఇందులో ప్రమాద తీవ్రత తక్కువగా ఉండే భూకంపాలు సంభవిస్తాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో సంభవించినట్లే స్వల్ప భూకంపాలు వస్తూ ఉంటాయి. రిక్టర్ స్కేల్పై 5 తీవ్రతతో భూకంపాలు వచ్చే ప్రాంతాలను ఈ జోన్లో చేర్చారు. దక్షిణాదిలో విజయవాడ, మచిలీపట్నం, నెల్లూరు, చెన్నై, బెంగళూరు, మంగళూరు, ముంబై, పుణె, నాసిక్ వంటి నగరాలు ఈ జోన్లో ఉన్నాయి. కోల్కతా, భువనేశ్వర్, కాశీ, అహ్మదాబాద్, రాజ్కోట్, లక్నో, కాన్పూర్ వంటి ప్రధాన పట్టణాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భూకంప తీవ్రత మధ్యస్థంగా ఉంటుంది. జోన్ 2 ఇది అత్యంత తక్కువగా భూకంపాలు సంభవించే ప్రాంతాలతో కూడుకున్నది. రిక్టర్ స్కేలుపై కేవలం 2-4 తీవ్రతతో మాత్రమే స్వల్ప భూకంపాలు సంభవించే ఛాన్స్ ఉంది. ఇలా అతి తక్కువ భూకంప ప్రమాదం కలిగిన ఈ జోన్లో హైదరాబాద్ ఉంది. ఏపీలోని కర్నూలు కూడా ఈ జోన్లోనే ఉంది. ఇక మైసూర్, తంజావూరు, మధురై, దమ్షెడ్పూర్, ఉదయ్పూర్, రాంచీ, ఔరంగాబాద్, నాగ్పూర్, భోపాల్, ఝాన్సీ పట్టణాలున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్రకారం హైదరాబాద్లో భూకంపాల ప్రమాదం చాలా తక్కువ. ఇక్కడ అప్పుడప్పుడు స్వల్ప భూకంపాలు సంభవించినా అవి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించే స్థాయిలో ఉండవు. తాజా భూకంపం అలాంటిదే. సో ప్రజలు భయపడవద్దని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కేవలం భూకంపాలే కాదు, ప్రకృతి విపత్తుల ప్రమాదం హైదరాబాద్లో చాలా తక్కువ. ఇది దక్కన్ పీఠభూమి ప్రాంతం. సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది. ఇది కూడా నగరం చాలా సేఫ్గా ఉండడానికి కారణం. మొత్తానికి ఆఫ్టర్ షాక్స్ వచ్చినా డోంట్ వర్రీ అంటున్నారు శాస్త్రవేత్తలు. అలా అని లైట్ తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ భూకంపాలు వచ్చినా తక్కువ తీవ్రతతోనే ఉంటాయని, భయపడొద్దని చెబుతున్నారు.